హాయ్ కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు తత్వ కోడర్స్. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీరు గానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్స్ ట్రై చేస్తున్నా, లేదంటే సాఫ్ట్వేర్ కోడింగ్ వైపు రావాలనుకున్నా, మీరు గానీ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యండి, లేదంటే డిగ్రీ స్టూడెంట్ అయ్యండి, లేక జాబ్ సెర్చ్ ప్రాసెస్ లో ఉండి ఈ కోడింగ్ రిలేటెడ్ జాబ్స్ ని ఫోకస్ పెట్టుకొని వాటిలో జాబ్స్ తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉంటే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఈ ఫుల్ స్టాక్ యొక్క డిమాండ్ అనేది హ్యూజ్ గా పెరిగిందనమాట. ఓకే, ఒకప్పుడు మన రెజ్యూమ్ లో జావా ఉన్నా లేదంటే వేరే లాంగ్వేజ్ ఉన్నా సరిపోయేది. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్ కి బయట లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, థౌజండ్స్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇప్పుడున్న కాంపిటీషన్ కి మీకు ఫుల్ స్టాక్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది మీరు కోడింగ్ జాబ్స్ కి రావాలనుకుంటే. ఓకే, సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా మీరు కానీ జావా ఫుల్ స్టాక్ లో మంచి గ్రిప్ తెచ్చుకోవాలనుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ డే 1 అసలు మీరు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఓకే అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు కానీ జావా నేర్చుకుంటున్నట్లయితే, లేదంటే జావా ఫీల్డ్ లో జాబ్స్ ట్రై చేస్తున్నట్లయితే, లేదంటే మీకు జావాలో గైడెన్స్ కావాలనుకుంటే జస్ట్ టైప్ జావా ఇన్ ద కామెంట్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ రోడ్ మ్యాప్ లోకి వెళ్లే ముందు అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఫుల్ స్టాక్ డెవలపర్స్ అసలు ఏం చేస్తారు, ఏం డెవలప్ చేస్తారు, ఒక ప్రొడక్ట్ లో సాఫ్ట్వేర్ అప్లికేషన్ లో ఏం చేస్తారు అసలు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనేవాళ్ళు అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మనం ఎక్కువగా షాపింగ్ కి యూజ్ చేసే వెబ్సైట్ అమెజాన్, ఇది అందరికి తెలుసు కదా. సో ఇక్కడ చూస్తే మనకి అమెజాన్ ఎప్పుడైతే హోమ్ పేజ్ ఓపెన్ చేశానో ఇక్కడ మనం చూస్తే ఈ షాపింగ్ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ గానీ, ఈ బటన్స్ గానీ, ఓకే ఈ మెనూస్ గానీ, ఈ కంటికి కనిపించేదంతా, ఈ కలర్స్ గానీ, ఓకే ఈ ఇమేజెస్, ఈ డిస్క్రిప్షన్, ఈ కంటికి కనిపించే పార్ట్ అంతా ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అంటారు. ఓకే, దాన్ని వెబ్ డెవలప్మెంట్ కింద వస్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ ని అయితే మీరు బై చేద్దాం అనుకున్నారు, ల్యాప్టాప్ అండర్ 35,000. ఎప్పుడైతే మనం ల్యాప్టాప్ అండర్ 35,000 ఎంటర్ చేసి సెర్చ్ కొట్టామో ఈ డేటా అంతా మనకు చూపిస్తుంది కదా. సో ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ ఏం జరిగింది అంటే ఎప్పుడైతే ఎంటర్ చేసి క్లిక్ కొట్టామో ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి సర్వర్ కి కాల్ వెళ్తుంది అనమాట. త్రూ ఏపీఐస్ సర్వర్ కి కాల్ అయ్యి సర్వర్ అనేది అక్కడ డేటాబేస్ ఇంటరాక్షన్ జరిగి ఆ డేటా అంతా గ్యాదర్ చేసుకుని త్రూ బ్యాక్ ఎండ్ లేయర్ ద్వారా మళ్ళీ ఫ్రంట్ ఎండ్ కి పంపిస్తారనమాట డేటా. ఫ్రంట్ ఎండ్ కి వచ్చాక ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు, ఇది మళ్ళీ చక్కగా యూజర్ కి కనిపించేటట్టు, అంటే నీట్ గా కనిపించేటట్టు ఈ ఇమేజెస్ కానీ, ఈ డిస్క్రిప్షన్ కానీ, సో ఇదంతా మనకి చూపిస్తాడు అనమాట. ఇక్కడ కంటికి కనిపించకుండా జరుగుతుంది కదా ప్రాసెస్ అంతా, లైక్ బ్యాక్ ఎండ్ హిట్ చేయడము, డీబీ నుంచి డేటా తీసుకొచ్చి మళ్ళీ ఫ్రంట్ ఎండ్ కి పంపేయడం త్రూ ఏపీఎం. సో అదంతా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కింద వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే మనకి మేజర్ గా ఏంటి 2 డివిజన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, 2 బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే బ్యాక్ ఎండ్ లేయర్ ప్లస్ డేటాబేస్ అనమాట. ఇక్కడ ఈ మూడిట్లో ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, ఓకే దోస్ హూ కెన్ కేపబుల్ ఆఫ్ డెవలప్మెంట్ బోత్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డీబీ లేయర్, వీళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు అనమాట. సో అర్థమైంది కదా, ఈ కంటికి కనిపించే పార్ట్ అంతా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. మనం ఎప్పుడైతే ఏదైనా సెర్చ్ పెర్ఫార్మ్ చేసామో అది సర్వర్ ని హిట్ చేసి సర్వర్ నుంచి మళ్ళీ ఫ్రంట్ ఎండ్ కి చూపిస్తుంది డేటా. సో ఆ కంటికి కనిపించిన ప్రాసెస్ అంతా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు రోడ్ మ్యాప్. అసలు జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే మీరు అసలు ఏం చేయాలి. ఇక్కడ చూస్తే మనకి ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో మనకి ఇవన్నమాట సబ్ డివిజన్స్. అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ ఉండాలి, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ ఉండాలి, డేటాబేస్ స్కిల్స్ మీద ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్స్ అండ్ డిప్లాయ్మెంట్ వీటి మీద కూడా మంచి నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ చూద్దాం. సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఏ అప్లికేషన్ అయినా కూడా, వరల్డ్ లో ఏ అప్లికేషన్ అయినా కూడా బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసేటప్పుడు బ్రౌజర్ కి అర్థమయ్యే లాంగ్వేజెస్ ఏంటి, HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. నువ్వు ఏ ఫ్రేమ్ వర్క్ వాడి కోడ్ రాసినా కూడా ఫ్రంట్ ఎండ్ లో అది మళ్ళీ HTML, CSS, జావా స్క్రిప్ట్ గానే కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో మీరు HTML, CSS, జావా ఈ 3 అయితే పక్కా నేర్చుకోవాలి. ఓకే, వీటి తర్వాత ఏదైనా ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. ఓకే, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కి రియాక్ట్ చేసి ఇచ్చాను. యూ కెన్ చూస్ యాంగులర్ ఆల్సో. యాంగులర్ అనేది ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫ్రేమ్ వర్క్ అనమాట. రియాక్ట్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైబ్రరీ ఆన్ టాప్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకే, ఎప్పుడైతే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారో, ఐ మీన్ ఫ్రెషర్స్ కి ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి రియాక్ట్ JS అనేది కొంచెం ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అనమాట లెర్నింగ్ కర్వ్ కి. వన్స్ రియాక్ట్ వస్తే మీరు యాంగులర్ ఈజీగా నేర్చుకోవచ్చు. సిమిలర్లీ వన్స్ యాంగులర్ వస్తే రియాక్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఐ హావ్ గివెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియాక్ట్ JS హియర్. సో ఇప్పుడు చూస్తారు కదా, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో HTML, CSS, జావా ఈ 3 వచ్చిన తర్వాత రియాక్ట్ కి వెళ్ళాలి. కొన్ని సార్లు మనం ఏం చేస్తారంటే కొంతమంది HTML, CSS చూసుకుని డైరెక్ట్ గా రియాక్ట్ లోకి వెళ్తారనమాట. రియాక్ట్ లోకి వెళ్తే ఏం అర్థం కాదు, కాంపోనెంట్స్ డిజైన్ చేయొచ్చు కానీ బట్ అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఏం రాదన్నమాట. సో ఈ సీక్వెన్స్ లో వెళ్ళాలి. HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ JS. ఆబ్వియస్లీ AI యూసేజ్ అనమాట. కర్సర్ ఐడి, మనకి రీసెంట్ గా కర్సర్ ఐడి వచ్చింది కదా, లైక్ విజువల్ స్టూడియో కోడ్ కి ఐ మీన్ AI కేపబిలిటీస్ యాడ్ చేస్తే అది కర్సర్ ఐడి అనమాట. ఆల్రెడీ మన ఛానల్ లో కర్సర్ ఐడి మీద వీడియో చేశాను. డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో యూ కెన్ గో అండ్ వాచ్ దట్. GitHub Copilot. ఓకే, ఇవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అయిపోయింది కదా, అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఇక్కడ నేను జావా ఎగ్జాంపుల్ తీసుకున్నా కాబట్టి కోర్ జావా బేసిక్స్ ఫస్ట్. కోర్ జావా బేసిక్స్ అంటే ఏంటి, వీటిలో నేను కొన్ని ఇచ్చాను అనమాట. బట్ మీరు కోర్ జావా బేసిక్స్ అంటే ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఓకే, జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ కి ఇచ్చాను అంతే. వేరియబుల్స్ కానీ, లూప్స్ కానీ, కండిషన్స్ కానీ, ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ. సో ఓకే, అట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ జావా ఏంటంటే మనకు కోర్ జావాలో ఫస్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలన్నమాట. కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనమాట.
అనమాట. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫైల్, ఈ రెండిట్లో కలెక్షన్స్ లోను, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లోను అండ్ మల్టీ థ్రెడ్డింగ్, ఈ మూడిట్లో క్వశ్చన్స్ లేకుండా ఇంటర్వ్యూ అయితే ఉండదు జావా ఇంటర్వ్యూ. ఓకే, సో దట్స్ వేర్ ఐ కేటగరైజ్డ్ జావా ఇంటూ 2 టైప్స్, కోర్ జావా బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్ జావా. ఎందుకంటే మనం ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకున్నప్పుడు ఆ లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ ఉండాలన్నమాట. ఓన్లీ బేసిక్స్ చూసుకుంటే సరిపోదు. అందుకే మీకు అడ్వాన్స్డ్ జావా కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి జావా మీద ఫ్రేమ్వర్క్. ఇక్కడ చూస్తే పాపులర్ ఫ్రేమ్వర్క్ స్ప్రింగ్ బూట్. ఇన్ఫాక్ట్ స్ప్రింగ్ బూట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు జావా లైఫ్ కూడా ఇంక్రిమెంట్ అయింది అనమాట. జావా లైఫ్ ఇంక్రిమెంట్ అవ్వడం అంటే ఏంటంటే జావాకి మంచి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే స్ప్రింగ్ బూట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ ఫ్రేమ్వర్క్ అనమాట. చాలా థింగ్స్ మనం డెవలప్ చేయొచ్చు. ఐ మీన్ స్ప్రింగ్ బూట్ కి వెళ్లే ముందు మీరు స్ప్రింగ్ బేసిక్స్ చూడండి, లైక్ స్ప్రింగ్ కోర్ గానీ స్ప్రింగ్ ఎంబీసీ గానీ యూ కెన్ లెర్న్ స్ప్రింగ్ బూట్ అనమాట అండ్ రెస్ట్ ఏపీఎస్. ఇదేంటిది జావా లెవెల్ ఫ్రేమ్వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం జావా లేయర్ నుంచి బ్యాక్ ఎండ్ లో స్ప్రింగ్ బూట్ నుంచి కానీ స్ప్రింగ్ నుంచి కానీ డీబీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇంకొక లేయర్ కావాలన్నమాట. ఓకే, మీకు అర్థమైనట్టు చెప్తున్నాను. ఓకే, సో ఆ లేయర్ కావాలంటే అది హైబర్నెట్. ఇప్పుడు మనకి స్ప్రింగ్ డేటా జేపీఏ సో ఇలాంటివి వచ్చినాయి అనమాట ఆన్ టాప్ ఆఫ్ జేపీఏ. బట్ హైబర్నెట్ అనేది ఇంపార్టెంట్, మంచి ఫౌండేషన్ వస్తుంది, నేర్చుకోండి, ఈజీగానే ఉంటుంది. సో ఇట్ వోంట్ టేక్ మచ్ టైం, మీరైతే డెప్త్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూస్తే స్ప్రింగ్ బూట్ తర్వాత జేపీఏ కానీ హైబర్నెట్ కానీ, ఈ జావా కానీ కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్ ఇవి అయిన తర్వాత ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఏపీఎస్ డెవలప్ చేసే నాలెడ్జ్ వస్తుంది కదా, పోస్ట్ మ్యాన్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఎందుకంటే యూనిట్ టెస్టింగ్ అప్పుడు ఒక డెవలప్మెంట్ చేశాక అది వర్క్ అవుతుందా లేదా ఏపీఐ అనేది మనం పోస్ట్ మ్యాన్ తోనే చెక్ చేస్తాం. సో ఇది ఒక టూల్ అండ్ ఆబ్వియస్లీ ఏఐ యూస్. ఇక్కడ ఏఐ అనేది మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. బట్ నా స్ట్రాంగ్ సజెషన్ వచ్చేసి మీరు ఫ్రెషర్ అయ్యి ఉండి కొత్తగా కోడింగ్ నేర్చుకుంటున్నట్లయితే లాజిక్స్ రాయడానికి అయితే ఏఐ మీద డిపెండ్ అవ్వదు. ఫస్ట్ మీరు ఓన్ గా ట్రై చేయండి. ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ మీరు ఓన్ గా ట్రై చేయాలి. ఏఐ ఫీల్డ్స్ లో ఏఐ వాడొచ్చు అంటే మీరు ఏదైనా సింటాక్స్ మర్చిపోయినా, లేదంటే ఏదైనా ఒక ఇష్యూ వస్తుంది దాని గురించి ట్రై చేసి అవ్వట్లేదు అప్పుడు అడగొచ్చు. లేదంటే మీరు ఆల్రెడీ ఒక లాజిక్ రాయగలిగారు, దాన్ని ఇంకా బెటర్ గా రాయొచ్చా అనేది ఏఐతో, ఆ విధంగా మీరు ఏఐతో కమ్యూనికేట్ అవ్వచ్చు. అండ్ ద బెస్ట్ యూజ్ ఇస్ ఫర్ యూనిట్ టెస్ట్. దట్స్ ఆల్ అబౌట్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ నేను జావా ఎగ్జాంపుల్ తీసుకున్నా కాబట్టి కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, స్ప్రింగ్ అండ్ వాటి రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ ని చెప్పాను. రైట్ నౌ లెట్స్ గో టు డేటాబేస్. ఇక్కడ డేటాబేస్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది SQL. ఓకే, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇక్కడ మనకి 2 ఉంటాయి, SQL, NoSQL. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ Oracle గానీ, PostgreSQL గానీ ఇలాంటివి. NoSQL డేటాబేసెస్ కూడా ఉంటాయి అనమాట, MongoDB. బట్ అవి మీకు సెకండరీ అనమాట. మీరు ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. SQL లోనే మంచిగా నేర్చుకోవాలి. ఎందుకంటే SQL మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఆ క్వైరీస్ కూడా రాయాల్సి వస్తుంది అనమాట ఇంటర్వ్యూస్ లో. సో అందుకే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ లెర్న్ SQL ఆల్సో. అండ్ డిజైన్ ప్రిన్సిపల్స్ అని మీకు క్లియర్ గా ఎందుకు మెన్షన్ చేశానంటే మీరు జావా ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేస్తున్నప్పుడు డేటాబేస్ సైడ్ కూడా మీరు ఓన్ గా డిజైన్ చేసే నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది అనమాట. అది మీకు ప్లస్ పాయింట్ అయింది. స్కీమా ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్సర్ట్ క్వైరీస్, అప్డేట్ క్వైరీస్, ఓకే, జాయింట్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఆ నాలెడ్జ్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే డీబీ లేయర్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేయర్. ఒక అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ని అది ఎంతవరకు బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతుంది అనేది డీబీ లేయర్ అనేది వన్ ఆఫ్ ద ఏరియా అనమాట. చాలా జాగ్రత్తగా డిజైన్ చేయాల్సి వస్తుంది. సో ఆ స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ స్కిల్స్. రైట్, సో డిప్లాయ్మెంట్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత అది ప్రొడక్షన్ లోకి వెళ్లే లోపు ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. దాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. ఓకే, మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ జార్ గానీ వార్ గానీ అది కన్వర్ట్ చేసుకుని దాన్ని డిప్లాయ్ చేస్తే అప్పుడు అది ప్రొడక్షన్ లెవెల్ గానీ వేరే స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ గానీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో మీరు గానీ ఓన్ గా ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా డెవలప్ చేసి మీరు డిప్లాయ్ చేయాలనుకుంటే మీకు లాట్ ఆఫ్ ఫ్రీ టూల్స్ ఉంటాయి అనమాట ఇంటర్నెట్ లో, లేదంటే ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ అప్ టు యూ అనమాట. ఇదే వాడాలి డిప్లాయ్మెంట్ టూల్ అనేది లేదనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, బిల్డ్ రియల్ ప్రాజెక్ట్స్. ఐ సజెస్ట్ ఈ రియల్ ప్రాజెక్ట్స్ కి వెళ్లే ముందు కూడా మినీ ప్రాజెక్ట్స్ అయితే ట్రై చేయండి. వెదర్ ఇట్ కెన్ బి క్యాలిక్యులేటర్ యాప్ ఆర్ టు డూ యాప్, చిన్న అప్లికేషన్స్. ఓకే, ఎందుకంటే అవి మనకి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తాయి అనమాట. ఆ వాటిలో మనకి కాన్ఫిడెన్స్ వచ్చాక అప్పుడు రియల్ ప్రాజెక్ట్స్ ట్రై చేయొచ్చు. లైక్ ఈ కామర్స్ కానీ, పోర్ట్ఫోలియో కానీ, టాస్క్ మేనేజర్ కానీ. సో దట్స్ వేర్ ప్రాజెక్ట్స్ కానీ డిప్లాయ్మెంట్స్ కానీ నేను అందుకే ఒక సెక్షన్ లో పెట్టాను అనమాట. ఎందుకంటే మనకి ఈ కోర్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నా సరిపోదు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ నాలెడ్జ్ ఉన్నా కూడా, సో ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి డిప్లాయ్మెంట్ నాలెడ్జ్ ఉన్నా లేదంటే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ నాలెడ్జ్ ఉన్నా కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు అనమాట. దాన్ని మనం పబ్లిసిటీ చేసుకోవాలి. ఐ మీన్ కైండ్ ఆఫ్ అంటే మనకి ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉంది, సో మన ప్రొఫైల్ మరి రిక్రూటర్స్ కి కనిపించాలి కదా. అక్కడ సోషల్ ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. లైక్ లింక్డ్ఇన్ లో గానీ, ఐ మీన్ ప్రొఫెషనల్ సోషల్ ప్రెజెన్స్ అనమాట. లింక్డ్ఇన్ లో గానీ, గిట్ హబ్ లో గానీ, సో ఇలాంటి పోర్టల్స్ లో అకౌంట్ క్రియేట్ చేసి మీ వర్క్ ని యూ హ్యావ్ టు రిప్రజెంట్ అనమాట. సో మీకైతే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ లో ఓకే ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకునేటప్పుడు చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఓకే, ఇది మైండ్ లో ఫిక్స్ అయిపోండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ వర్క్. మనము నేర్చుకునేటప్పుడు ఆబ్వియస్ గా ఇష్యూస్ వస్తాయి, ఎర్రర్స్ వస్తాయి, లాట్ ఆఫ్ ఎర్రర్స్. ఇక్కడైతే డిమోటివేట్ అవ్వదు. ఎందుకంటే లెర్నింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళే. ఈవెన్ సీనియర్ పొజిషన్
పొజిషన్ లో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఎర్రర్స్ ఫేస్ చేస్తారు. ఓకే, బట్ తెలివిగా మీరు ఎక్కడైతే కోడ్ రాశారో దేని వల్ల ఇష్యూ వస్తుంది అనేది ఫస్ట్ డీబగ్ చేసే ప్రాసెస్ ని ఫైండ్ అవుట్ చేయండి. డీబగ్గింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కిల్ అనమాట ఫుల్ స్టాక్ రోల్స్ కి. ఓకే, ఫైండ్ అవుట్ చేయలేకపోతే యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ChatGPT. లాట్ ఆఫ్ ఇంటర్నెట్ లో బ్లాగ్స్ ఉంటాయి అనమాట. ఓకే, జస్ట్ గూగుల్ లో సెర్చ్ చేయండి ఆ ఎర్రర్, అలా ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ వర్క్. ఓకే, చాలా ఛాలెంజెస్ వస్తాయి. డిమోటివేట్ అవ్వకుండా ఇన్ కేస్ మీరు ఒక బ్లాగ్ రిసోర్స్ లో ఫాలో అవుతుంటే అందులో కంటెంట్ నచ్చకపోతే వేరే రిసోర్స్ లో చూడడం, ఈ టాపిక్ అక్కడ బాగా చెప్పకపోతే ఇక్కడ చూడడం, సంథింగ్ లైక్ అలా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. We will meet in the next video. Until then, think Tatva, think code. Thank you so much for watching.